మహిళల అభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ చేపట్టిన పథకాలు కార్యక్రమాలను ప్రధాని మోడీ మరోసారి గుర్తు చేశారు. మహిళల నేతృత్వంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుపై రేపటికి ఏడాది పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక విద్య, క్రీడలు, స్టార్టప్, సైన్స్ ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపైన మన దేశ కీర్తిని పెంచుతున్నారని తెలిపారు. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, మహిళా సాధికారత లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా వారి గౌరవాన్ని కాపాడడంగా జన్ధన్ ఖాతాలతో వారి ఆర్థికంగా బలోపేతం చేసేంత వరకు ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. పేద మహిళల ఆరోగ్యం దృష్ట్యా ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మించి ఇచ్చామన్నారు. ఇక ప్రతి ఆడబిడ్డను రక్షించేందుకు, వారు ఉన్నతంగా ఎదిగేందుకు బేటీ బచావో బేటీ పడావోను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పేదలు, రైతులు, యువత కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరంతా చూశారన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా 11 ఏళ్ల కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.